హాయ్ అండి. ఈరోజు నేను చిన్న చేపలు మామిడికాయ కూర వండుతున్నాను. ఈ కూర కోసం వీటిని చేపల్ని ఇలంబరాయలు అంటారండి మా సైడు. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ తీసుకున్నాను. మసాలా కోసం ధనియాలు 1 స్పూను, 1 ఇంచాల్లో 3 లవంగ మొగ్గలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ గసగసాలు, 6 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. చేపలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ముక్కల కింద. గిన్నె పెట్టి 6 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ముక్కలు వేగటానికని ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. తీసుకున్న చేపలు వేసేస్తున్నాను. ఈ కూరలో ఒక 5 స్పూన్లు కారం వేస్తున్నాను. మామిడికాయ వేస్తాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. 1 గ్లాసున్నర వాటర్ పోయాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు. ఒకసారి కలిపి మూత వేసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న మసాలా సిద్ధం చేసుకోవాలి. మిక్సీ పట్టుకుని మామిడికాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి. మామిడికాయ ముక్కలు ముందే వేస్తే చిదురైపోతాయి. అందుకు మనం దించే ముందు వేసుకోవాలి. సాల్ట్ తగ్గింది. 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. కొంతసేపు అయ్యేటప్పుడు కూర రెడీ అయిపోయింది. బాగా దగ్గరగా అవ్వకూడదు, మామిడికాయ వేసాం కాబట్టి కూర చల్లారేసరికి ఇంకా దగ్గర అయిపోద్ది. రెడీ అయిపోయిందండి. ఇదిగోండి వేడివేడి చిన్న చేపలు మామిడికాయ కూర. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో నచ్చి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.